హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఇంకా ఆ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను నేను. ఇది వచ్చేసి పూజ మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాము. పువ్వులు కూడా కుచ్చేసాము. పువ్వులు కుచ్చేసాము. పూజకు సంబంధించిన అన్ని వస్తువులు అవన్నీ క్లీన్ చేసేసుకొని గంధము పసుపు బొట్టు అవన్నీ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మార్నింగ్ కదా, మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా అయితే చేసేసింది మా చిన్న వదిన చేసింది. పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది, మళ్ళీ అందరికి సరిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఉప్మా అయితే చేసేసాము. మేము ఉప్మా చేసేసి అందరు టిఫిన్ అయితే చేసేసారు. మేము టిఫిన్ చేసిన తర్వాత పూజకు ఇవి 2 సత్యనారాయణ వ్రతం పీటలు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము అవన్నీ కడిగేసి మొత్తం పసుపు పెట్టేసి దానికి పసుపు పెట్టిన తర్వాత బొట్లు అలాగే గంధం అవన్నీ పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అక్కడ కింద కూడా క్లీన్ చేసేసి ముగ్గులు కూడా వేసేసాము. కింద ముగ్గులు అయితే వేసేసి పీఠాలు అయితే అక్కడ పెట్టేసాము. ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ కదిలించొద్దు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడ ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసేసాము. తర్వాత మామిడాకులు బంతి పూలు అవన్నీ కూడా కట్టేసాము. ఫస్ట్ ఆ పువ్వులు అయితే నేనే మొత్తం కూర్చాను. అవి అయితే సరిపోలేవు మొత్తం. మళ్ళీ చామంతి పూలు కూడా చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. అవి కూడా కొన్ని ఆకులు అవన్నీ పెట్టేసి సైడ్కి కూడా అలా డెకరేషన్ లాగా బాగుంటుందని చెప్పేసి సైడ్కి కూడా కూర్చేసాము. ఇక్కడ వచ్చేసి పీఠం మొదలు పెట్టిన నుంచి మొత్తం ఎండు వరకు నేనైతే వీడియో తీసాను. ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతాం కదా, ఎప్పుడన్నా మనం పూజ చేసుకున్నప్పుడు ఇది చూసుకొని కూడా ఏమైనా మర్చిపోతే చూసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మొత్తం అయితే నేను చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ పీఠం పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసారు వాళ్ళు. బియ్యం పోయకముందు తీస్తే ఏం కాదంట, బియ్యం పోసిన తర్వాత జరపొద్దంట. అందుకని చెప్పేసి మళ్ళీ సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకొక పీఠం అయితే బియ్యం పోసారు. అది అలాగే ఉంచేసి దాని మీద అయితే అన్నీ సెట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ది కూడా అన్నీ సెట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు సత్యనారాయణ వ్రతం పూజ సామాగ్రి అనమాట. ఇప్పుడు నేను చూపించిన సెట్. అది వచ్చేసి మనం పూజా సామాగ్రి షాప్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కడ అడిగినా కూడా సత్యనారాయణ వ్రతం సామాగ్రి ఏమంటే వాళ్ళు ఇచ్చేస్తారు మనకు. డైరెక్ట్ మనకు సెట్ అయితే దొరుకుతుంది. దాంట్లోనే పూజకు సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి తీసేసుకొని దాంట్లో నుండి మనం సెట్ చేసుకోవడమే. వీళ్ళు వచ్చేసి మా వదిన, మా యారాలు, ఈమె వచ్చేసి పూజ సామాగ్రి సెట్ చేస్తున్నాము. వచ్చేసి మా అక్క అన్నమాట, అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ కోడలు ఆమె. మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మాకు అక్క అవుతుంది. మా యారాలు, మా వదిన, నేనైతే పూజకు సంబంధించినవన్నీ ఇక్కడ చూసుకుంటున్నాం. బయట సంత్రాలు 5 ఇవన్నీ సంత్రాలే ఉన్నాయి. గంతేనా, 2 పెట్టన్నా? అన్ని తయారీ దొరుకుతున్నాయి కదా వత్తులు. అటు రైట్ కావాలి, నీ సైడ్ కట్టు, ఈ సైడ్ కట్టు. కొబ్బరికాయలు తెచ్చి మెషిన్ కడుగు తెచ్చింది. అలా ఒకటి పెట్టేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇలా బియ్యం నింపి అన్న ఆకులు అది కలిసి కడతా. అలా కట్టుకోవడానికి సన్నం కట్టుకుంటాను. ఇవి మంచి 2 కట్టిర్రు, మిగతా అన్ని మంచి 2 కట్టిర్రు అన్న. ఇలా ఉంది కదా, ఇంకా దారం, ఈ దారంతో కడతావు. ఇగో ఇదొకటి అదొకటి 2 ప్లేట్లు కింద పెట్టు. అటు సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. ఇప్పుడు ఇంకొకటి ఏమడిగినా నేను
ఇంకా ఇలా పూజకు సంబంధించిన మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మేమందరం ఇంకా మేము నలుగురం రెడీ అయితే అయిపోయాను. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. మేము మా మరిది వాళ్ళు మేమిద్దరము పూజ పైన కూర్చుంటున్నాము. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే కూర్చోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ముగ్గురం అయిపోతాం, 3 జంటలు అవుతాయి కాబట్టి అలా ముగ్గురు కూర్చోకూడదు కాబట్టి ఇంకా మేము మా 2 జంటలే కూర్చున్నాము. ఇంకా మేము కూర్చొని పూజ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. धर्म पुरुषोत्तमाय मदोक्षणाय मच्युताय मजनाय उपेन्द्राय नमः नमः श्री कृष्णाय नमः श्री विष्णु ब्रह्मणे नमो नमः प्रणवस्य परमात्मा देवता देवी गायत्री धान्यं पशुमहोपुत लाभो दशमवत्सरं दीर्घमायु कनेक्शन जी ठीक है स्टार्ट ओपन శతమానం భవిష్యదాయ పురుషేంద్రయాజుషేటువంటి కీర్తన తీసుకోరి అది ప్రసాదం దాంట్లో తీయు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మన భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా, అలా తీసుకున్నాం అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే అన్నీ పక్కన పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ దేవుణ్ణి ఇంకా మొక్కేసుకొని ప్రసాదం అయితే తీసుకోవాలి కదా. ఇంకా పూజ అయితే చాలా మంచిగా జరిగింది. ఇంకా మనకు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా 5 కథలు చెప్తారు కదా, 5 కథలు కూడా చెప్పిస్తారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా మా అత్తయ్య మామయ్యకైతే ఆశీర్వాదం మేమందరం తీసుకున్నాము. ఇంకా మేము తీసుకున్న తర్వాత మా మరిది వాళ్ళు వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా తీసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఇంకా మా మరిది వాళ్ళ పాప సాధ్య వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు వాళ్ళ నానమ్మ తాత దగ్గర. ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా కూర్చున్నాం కొంచెం సేపు అయితే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ ఇంకా పంతులతోనైతే మాట్లాడుతున్నారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పంతులది ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. తర్వాత ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే ప్రశాంతంగా జరిపింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఇంకా మా 2 జంటలు అయితే ఒక పొద్దు అయితే ఇడవాలి కదా, ఇంకా ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాము. ఇంకా వంటలు అయితే వంకాయ ఆలు పప్పుచారు అలా చేశారు వంటలు. ఇంకా ప్రసాదం పొద్దున టిఫిన్ అవన్నీ ఇంకా మేమే మా ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాము. ఇంకా మా మరిది ఫ్రెండ్ వంటలు చేస్తాడు ఇంకా అతను మా వదినకైతే హెల్ప్ చేశారు. ఇంకా సీర కూడా చాలా టేస్ట్ అయితే చాలా సూపర్ అయింది. ఇంకా అది కూడా మా చిన్న వదినే చేసింది. ఇంకా మా 2 వదినలు ఉన్నారు కానీ వాళ్ళకి కుదరలేదు. ఇంకా మా కోడళ్ళు కూడా అందరూ జాబ్స్ చేస్తున్నారు, ఇంకా బయట వాళ్ళకి కుదరలేదు కాబట్టి వాళ్ళు కూడా రాలేరు. కొందరు హాస్టల్స్లో ఉన్నారు, కొందరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి కుదరలేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా రాలేదు. ఇంకా ఇవైతే వంటలు అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా అందరం భోజనం అయితే చేసేసాము. ఇది వచ్చేసి నైట్ అన్నమాట, పిల్లలు ఆడుకుంటున్నారు.
ఇంక ఇది వచ్చేసి నైట్ అన్నమాట భజన. ఇది ఇప్పుడు భజన అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇది వచ్చేసి మా సత్యనారాయణ వ్రతం వ్లాగ్ అన్నమాట. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ దగ్గర కూర్చొని స్టార్ట్ చేయకముందు అయితే కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మా ఖుషి అయితే ఒక్కసారిగా భయపడిపోయింది. ఇంకా భయపడిపోయి కళ్ళకు వాటర్ కూడా వచ్చేసాయి. ఆ సౌండ్ కళ్ళు అంత గట్టిగా పాడారు కదా. ఇంకా వచ్చేసి ఏడ్చుకుంటూ వచ్చేసి ఇంకా నా దగ్గర కూర్చుంది. ఇంకా నా దగ్గరే ఉండిపోయింది.